వ్యూయర్స్ నేను శ్రావ్య బులెటిన్ ముందుగా హెడ్లైన్. మేడ్చల్ జిల్లా పోచారం 8వ డివిజన్ చౌదర్గూడలో పుట్ట రాజు గౌడ్ సొంత గృహంలో బర్త్డే సెలబ్రేషన్స్. ఈ కార్యక్రమంలో దావిదిరెడ్డి, లక్ష్మీనారాయణ, రవి గౌడ్, రమేష్ గౌడ్ తల్వార్, ప్రవీణ్ నర్సింగ్, వెంకటరత్నం బాయ్, శ్రేయోభిలాషులు, దోస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. చెప్పు 1 2 3 ఏం తెలియబ్బా స్టార్ట్. నా గుంతే పడతాను. జిల్లా పోచారం 8వ వార్డులో నారపల్లి శివాజీ నగర్ కాలనీ వాసుల సమావేశం. మాజీ గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె బాబురావు గౌడ్ విజ్ఞప్తి మేరకు కాలనీ వాసుల సమావేశం. కాలనీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో సమావేశం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ మాట్లాడుతూ ఈ కాలనీలో లేఅవుట్ ఉన్నప్పటి నుంచి ఆ ప్లేస్ లో అమ్మవారి గుడి ఉంది అని, దాంట్లో కాలనీ వాసులు మొక్కులు తీర్చుకుంటున్నారని కాలనీ వాసులు తెలుపుతున్నారు. కావున అదే ప్లేస్ లో ఖచ్చితంగా గుడి కట్టాలని అధికారుల దృష్టికి నేను తీసుకెళ్తారు. అక్కడ గుడి కట్టొద్దని ఎవరైనా అంటున్నారో వాళ్లతో కూడా మాట్లాడతారు. ఎందుకంటే ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి కాలనీ వాసులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అధ్యక్షులు మెట్టు కొండలరెడ్డి, మాజీ అధ్యక్షులు జోరిగల్లా భాస్కర్, కందివరం యాదగిరి, మాజీ వార్డు సభ్యులు బండ్లగూడెం అశోక్ గౌడ్, రాధారం కృష్ణ, శంకర్ నాయక్, బండ్లగూడెం ప్రవీణ్ గౌడ్, వీరయ్య, భూపతి నిఖిలేష్, శ్రీనివాస్ రెడ్డి, వి శంకర్ గౌడ్, రైల్వే వెంకటేష్, రవీందర్ టీచర్, బ్యాటరీ శ్రీను, నరోజు ప్రవీణ్, కార్తీక్, రాధారం శ్రీరమణ, మహేష్ గౌడ్, రజనీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజు మరియు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాలనీలోని సమస్యలపైన సానుకూలంగా స్పందించినారు. ఇది ఒక శివాజీనగర్ కాలనీ. ఇక్కడ మహిళా అక్కలు, ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గత కొంతకాలంగా శివాజీనగర్లో చిన్న గుడి విషయం మీద ఒక వివాదం జరగడంతో మరి బాబన్న గారు కొంచెం ఇక్కడ కాలనీ వాసులు నాకు చెప్పడంతో నేను ఇచ్చేసినాను. ఈ యొక్క
లేఅవుట్ ఏర్పడక ముందే అమ్మవారి ఇక్కడ రూపం ఉన్నదన్న విషయాన్ని ఇక్కడ ప్లాట్లు కొన్న కొనుగోలుదారులు కానీ అప్పటి నుంచి వాళ్ళు అది ఒక కుంటగా ఉండే అక్కడ అమ్మవారు ఉండే అనే విషయాన్ని ఇక్కడ భక్తులు ఇప్పటివరకు తెలియజేసా ఉన్నారు. అక్కడి నుంచి కూడా వీళ్ళందరూ కూడా దానికి కావాల్సిన దాదాపు 1,80,000 నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరంగా ఇంతగా ఆ కుంటను కూడుకుంటూ అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దాని నిర్మాణం ఈ కాలనీ కూడా ఇళ్ళ వాసులు ఎక్కువ కావడంతో భక్తులు పెరగడంతో తలా ఇంత వేసుకొని ఆ గుడి నిర్మాణం చేయాలనే ఆలోచనతో నిర్మాణం చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఈ కాలనీలో ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు వాళ్లకు వీళ్ళకు కొంచెం వివాదం జరగడం వల్ల దాన్ని కొంచెం పార్కుగా ఏర్పాటు చేసినటువంటి విషయం మన దృష్టికి వచ్చింది. కానీ ఏదేమైనప్పటికీ ఇక్కడ కాలనీ వాసుల నిర్ణయం మేరకు ఏదైనా, ఎందుకంటే మెజార్టీ కాలనీ వాళ్ళ నిర్ణయం మేరకు అది తప్పకుండా దాని విషయం మీద అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించి అక్కడ ఏదైతే ఇక్కడి కాలనీ మెజార్టీ సభ్యులు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడ వాళ్ళందరూ ఏం చెప్తే అదే ఏర్పాటు అవుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరున్నా మనలే కాబట్టి వివాదాలకు పోకుండా కొట్లాటలు పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను కాలనీ వాసులకు మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేశం కూడా అన్ని మతాలకు అతీతంగా మనము ఏర్పరచుకున్నది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లింలైనా. కాబట్టి దయచేసి తప్పకుండా మీ కోరిక మేరకు, ఎందుకంటే అది ఈరోజు మీరేదో గుడి కొత్తగా కట్టి అక్కడ వివాదం సృష్టించింది కాదు. కాబట్టి ఎప్పుడో మీరు ఇల్లు కట్టక ముందుకే, మీరు ప్లాట్లు కొనుగోలు ముందుకే అక్కడ అమ్మవారు ఉందని మీరు భావిస్తూ ఉన్నారు. దాన్ని తీస్తే బాగుండదు అనే మీ భక్తుల కోరిక మేరకు తప్పకుండా మీ నిర్ణయాన్ని నెరవేర్చడానికి నా వంతు సహాయాన్ని తప్పకుండా అందిస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. కంపల్సరీ ఏదేమైనా గుడి నిర్మాణం చేసుకొని తీరుతాం. దీనికి ప్రభుత్వం తరఫున కానీ మన రాయచంద్ర తరఫున కానీ పెద్దలందరూ సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరిలో కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్. మా ఊళ్ళో పిల్ల జిల్లా అంతా నడిచిపోవాలంటే నారపల్లి కష్టమైతుంది. రోడ్ అవతల దాటాలంటే మంచిగా ఈ నారపల్లిలో మంచిగా గుడి కలిసి పిల్ల తల్లులు అంతా కలిసి మంచిగా ఆనందంగా పోవాలని కోరుకుంటున్నాను. పోచమ్మ తల్లికి ఇక్కడ మా శివాజీనగర్ కాలనీలో మేము గుడి అనేది ఒక కావాలనుకుంటున్నాము. మేము ఫస్ట్ మాకు ఒక 3 ఇండ్ల నుంచి మేము ఫస్ట్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక 3 ఇండ్లు ఉన్నప్పుడు కట్టుకున్నాము. అప్పటి నుంచి మాకు అక్కడ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ బోనాలు చేసినాము. ఆ సంవత్సరం చేస్తే ఇక్కడ ఎదురు పోవద్దు, మీరు ఇక్కడ కాలనీలోనే చేసుకోండి, 5 బోనాలు అయినా సరే చేసుకోండి అని అన్నప్పుడు అప్పుడే మేము అక్కడ ఆ ప్లేస్ అనేది అడిగిన వార్డు మెంబరు అప్పుడు అశోక్ మామ ఉంటాయి. ఆ అశోక్ మామని అడిగితే ఇక్కడ ఉన్నాయమ్మా మరి పార్క్ ప్లేస్లు అని అంటే, ఆ ప్లేస్ అయితే బాగుంటుంది అన్న మామయ్య, కిందికి పోవాలి బోనము అమ్మవారికి, మనం కిందికి సాగనంపేలాగా ఉండాలని ఆ ప్లేస్ని అయితే మేము నిర్ణయం చేసుకున్నాము. అలా చేసుకొని మేము చేస్తున్న టైంలోనే కొన్నిగా చేసుకున్నాం. కొన్ని ఇండ్లు ఉన్నప్పుడు తర్వాత 2010లో కూడా పెద్దగా కొంచెం గుడి కడదాము, అట్లా ఉన్న చిన్నదాన్ని పెద్దగా చేసుకుందామని అప్పటికి కూడా 2 సార్లు మట్టి పోపించి డెవలప్ చేయించిండు. తర్వాత మళ్ళీ అది చేద్దామనేసరికి అతను సుధాకర్ రెడ్డి అనేటైనా అబ్జెక్షన్ చేసిండు 2010లో. మరి ఆయన అబ్జెక్షన్ చేసినా కానీ మేము ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు. సరే ఆయన అట్లా అంటుండగా కానీ ఎట్లయితే అట్లయితుంది అన్నట్టుగా మేము మెజార్టీ కోసం చూసుకుంటూ ఇంకా అన్ని డెవలప్ అయినాక మేము కట్టుకుందామని ఇప్పుడు మాత్రం 200 కుటుంబాలు అయినాయి ఇక్కడ. మరి అందరికీ రోడ్ అవతలకి వెళ్ళి పోచమ్మ గుడి ఉంది నారపల్లిలో, లేదని అనడం లేదు, కానీ రోడ్ అవతలకి వెళ్ళి అందరం చిన్నలు పెద్దలు అందరూ కలిసి వెళ్తారు బోనాలు ఎత్తుకొని. కానీ అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అమ్మవారు. కాబట్టి ఇక్కడ మనం చేసుకుందాము, మన కాలనీకి మనం సంతోషంగా అమ్మవారికి అన్ని ఇండ్ల నుంచి మంచిగా తీసుకొని వెళ్ళాలి, మంచి జరగాలనే ఉద్దేశంతో అక్కడ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ ఒక 2-3 కుటుంబాలు మాత్రమే అబ్జెక్షన్ చేస్తూ ఈరోజు ఆ ప్లేస్ను ఆక్యుపై చేసుకొని అక్కడ వేరే కార్యక్రమాలు అన్నీ చేసి మేమేదో అందరికీ చేస్తున్నాము అన్న పోర్ట్రేట్ చేసుకుంటా అసలు గుడికి కాకుండా చేయడం అనేది చాలా ఇది మాకైతే చాలా బాధాకరంగా ఉంది. మరి అతను ఒక్కడు ఎందుకు అంత అబ్జెక్షన్ చేస్తున్నాడు? ఆయన పూర్తిగా హిందువు అయి ఉండి గుడిని ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. మరి ఈ కాలనీ తరఫున ఈరోజు మేమైతే అందరం ఇక్కడికి వచ్చి ఏకకంఠంతో మాట్లాడుతున్నాము. మాకు మాత్రం అక్కడ గుడి కావాలి. ఇది ఒక్కటే మా అభిష్టము, సంకల్పము. ఇదంతా మా అందరిది ఏకాభిప్రాయం. మా ఆడోళ్ళం మగోళ్ళం అందరం కావాలని అనుకుంటున్నాము. మేము ఎంతో సంతోషంగా అమ్మవారికి బోనాలు తీస్తూ మా పిల్ల చెల్లెలు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాము.
అందుకు ఆ అమ్మవారు ఆయనకు కూడా అసలు మంచి మనసు మారి ఇదంతా అబ్జెక్షన్ లేకుండా గుడి నిర్మాణం చేసుకుంటే అందరికీ బాగుంటుందని మా ఉద్దేశము. మేము ఇది చాలా సంతోషము మాకు ఇట్లా అవకాశం ఇచ్చినందుకు. మా ఉద్దేశం అయితే, మా ఆలోచన అయితే అందరిది ఒకటే మాట, మాకు గుడి కావాలి అంతే. పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన లోకమరణ గారు ఈ కాలనీకి ఇచ్చేసారు. వారు ఇక్కడ సమస్యలు తెలుసుకొని పై అధికారులకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో నేను వార్డు నంబర్గా ఉన్నప్పుడు అక్కడ చాలా లోతుగా ఉండే, అక్కడ ఒక దగ్గర ఉదాహరణగా ఒక 10 ట్రిప్లు 20 సంవత్సరాల క్రితం సార్, అదే గతం 10 సంవత్సరాల కింద అక్కడ మట్టి ఓపించినాము, చెట్లు ఉండే చెట్లన్నీ తొలగించినాము, నీట్గా చేసి అక్కడ ఒక గుడి కడదామని అనుకొని అక్కడ పాతది ఉండే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేద్దామని చెప్పి ఆలోచనతో మేమందరం పోయినాము. అక్కడికి పోయితే అతను ఏమన్నాడంటే, ఇక్కడ మా కాలనీకి గుడి కడితే నీడ వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, గుడి కట్టొద్దని చెప్పి అతను ఆ ప్రెస్ వాళ్ళతోటి కొంతమందితోటి మాకు ఫోన్ చేయించారు. అన్న, నువ్వు 5 ఏళ్ళు ఉండిపోయేటోని, ఎందుకు నీకు ఆ సమస్య తీసుకొస్తావు, అది పెద్ద ఇష్యూ అవుతుంది, దాన్ని విషయంలో రాకుండ్రి, మాకు గుడి నీడ పడుతుంది అని చెప్పారు. చెప్తే మేమన్నా ఒక చిన్న కట్టుకుంటాం, ఒక 5 ఫీట్లు 6 ఫీట్లు హైట్ తోటే గుడి కడదామని చెప్పి మేము ముందుకు వస్తున్నామని అంటే, ఇక్కడ గుడి అసలే కట్టొద్దు, మాకు ఇబ్బంది అవుతుంది, గుడి నీడ పడుతుందని చెప్పి వాళ్ళు ఆ టైంలో నాకు మందనిచ్చారు, కొన్ని ఫోన్లు కూడా చెప్పించారు ప్రెస్ వాళ్ళతోటి. సరే అని చెప్పి నేను దానికి కాలనీవాసులకు చెప్పి దాన్ని డ్రాప్ అయిపోయినా. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఇక్కడ కాలనీవాసులందరూ ఐక్యత పెరిగింది, కాలనీలు పెరిగినాయి, ఇండ్లు పెరిగినాయి, వాళ్ళందరూ ఒక ముందుకు వచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం తీసుకుందామని చెప్పి ఉద్దేశం మీద మన గతం ఒక 15 రోజుల కింద బోనాలు కూడా తీసిండ్రు. తీస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిండు. ఇలా జరుగుతున్నది. మన గౌరవనీయులు పెద్దల దృష్టి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. శివాజీనగర్ కాలనీ వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు. శివాజీనగర్ కాలనీలో మేము వచ్చి 2011 నుంచి నేను ఇక్కడ కొన్ని ఇండ్లు కట్టి అమ్మాను. నా సొంత ఇల్లు కూడా ఇప్పుడు ఇక్కడే శ్రేణివాసం ఏర్పరచుకొని ఉంటున్నాను. ఇవి టోటల్గా దేవర బాలాజీ భూములు. ఈ నారపల్లి 120 ఎకరాలు దేవర బాలాజీ భూములు. మా లేఅవుట్ వచ్చేసి 16 ఎకరాలు 29 గుంటలు. మేము ఇల్లు కట్టేటప్పుడే ఆ ఓపెన్ ప్లేస్లో దాన్ని ఎదురుగా ఒక ఇల్లు కట్టి అమ్మాను, 200 గజాలు. అది అప్పటికి అక్కడ చిన్న గుడి, వేప చెట్టు కింద చిన్న రాళ్ళు, పైన ఒక బండ, 3 సైడ్ల రాళ్ళు పెట్టి ఉన్నది. అప్పటి నుంచి కూడా గుడి ఉన్నది. నేను చూసినప్పటి నుంచి 2010 నుంచి చిన్న గుడి ఉన్నది. సరే, అప్పుడు అశోక్ గౌడ్ గారు వార్డు మెంబర్ ఉండే, రెడ్డి సాబ్ ఇక్కడ గుడి ఉన్నది, జర దీన్ని ధ్వంసం చేయకూరంటే సరే అన్న అని చెప్పేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. తర్వాత వాళ్ళు అతను కార్నర్ ఇల్లు 2014లో ఇక్కడ ఓపెన్ ప్లాట్ తీసుకొని దాన్ని పూర్తిగా ధ్వంసం చేసిండు. అప్పటికే అతని మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి, పోలీస్ స్టేషన్ కూడా పంపించారు. ఇక న్యూసెస్ అవుతుందని చెప్పేసి మాకు వేరే పని ఉండే మేము ఇటు తిరిగినాము. నేను ఈలోపు ఇక్కడ 10 ఇండ్లు పోయి దాదాపు ఇప్పుడు 200 గృహాలు ఏర్పరచుకొని ఉంటారు. ప్రతి సంవత్సరం అక్కడ పోయి బోనాలు వెళ్దాం అనుకుంటున్నాం. ఏదో ఒక సమస్య, అందరం మేము కాలనీ వాళ్ళం కూడా కలిసికట్టుగా ఏ రోజు అంటే ప్రతి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. కానీ ఎప్పుడు అక్కడ పోదాం అనుకునేసరికి అక్కడ గుడి లేదు కదా, గుడి ఏర్పరచుకుంటా పోయి బోనాలు తీద్దామని అనుకుంటున్నాం. ఈ లోపు మొన్న 9 తారీఖు, పోయిన 9 తారీఖు మంచి రోజు అని చెప్పేసి పునర్నిర్మాణం చేయబోయినాం. దానికి చేసినాము, కొబ్బరికాయలు కొట్టినాము, మంచి దావ చేసినాము, అన్ని బోనాలు కూడా వెళ్ళినాయి. ఒక బోనం కొబ్బరికాయలు కొట్టిన పెద్ద మనుషులతోటి అన్నీ చేసినాము. మేము తీరా చూసి చిన్న గుడి కట్టుకున్నామనే ఈ లోపు కొంచెం ఒక ఆగుదాం లేవు, ఒకసారి చెప్పిన విషయం 2 రోజులు ఆగండి, నేనే వచ్చి సాల్వ్ చేస్తా అన్నందుకు ఈ లోపు అక్కడ ఏం జరిగిందో ఏమో, రాత్రి అతను తెచ్చి చుట్టూ ఫినిషింగ్ వేయడము, దాన్ని స్వాధీనం చేసుకోవడము. అతని ఇబ్బంది ఏంటంటే అక్కడ పార్కింగ్ లేదు అతను, వాళ్ళకి గుడిని నామరూపాలు కూడా వేసాడు. ఆ గుడి విషయం పోయి మన పోలీస్ స్టేషన్లో సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. అతను కూడా 2 రోజులు ఆగండి, నేను సమస్యను పరిష్కరిస్తా, ఆ దిశలో పోదామన్నాడు. వాళ్ళకు కూడా తెలియకుండా, మాకు తెలియకుండా, అధికారాన్ని అడ్డం పెట్టకుండా, లేక అనధికారికంగా చేసిండా, ఎవరికి తెలియకుండా, కాలనీ వాసులకు ఎవరికి తెలియకుండా ఆ గుడిని నామరూపాలు లేకుండా చేసి ఇప్పుడు ఏదో పిల్లలు ఆడతారని చెప్పేసి ఏదో డ్రామా ఆడుతున్నాడు. టోటల్గా ఏంటంటే దాన్ని కబ్జా చేసుకునే ఆలోచనలో అతను ఉన్నాడు. ఇప్పటికే మాకు ఈ పార్క్ ప్లేస్లల్లో కొన్ని పోయినాయి, కొన్ని కబ్జాలు అయినాయి, కొన్ని బై నెంబర్లు అయినాయి. మా సమస్యలు మాకున్నాయి. మేము చెట్లు పెట్టుకుందామంటే చెట్లు కూడా తీసేసారు. ఇప్పుడు పచ్చని చెట్లు పెట్టినాం మేము. ఆ రోజు మంచి ఏనుకున్న చెట్లను కూడా తీసి దాన్ని బయట పెట్టడం జరిగింది. ఇది మన మేడ్చల్ పోచారం అధ్యక్షులుగా వచ్చారు, తన దృష్టి తీసుకుపోతున్నాం. మాకు న్యాయంగా ఏంటంటే ఇక్కడ గుడి ఉన్నది, మా దగ్గర న్యాయం ఉంది. కానీ న్యాయం ఏమైపోయిందంటే ఇప్పుడు అన్యక్రాంతం అయిపోయింది న్యాయం. దానికి విడతల వారీగా 2010 నుంచి నేను కూడా పోసిన మట్టి, 2010లో పోసినాం, 14లో పోసినాం. అశోక్ గౌడ్ గారు వార్డు మెంబర్ ఉన్నప్పుడు అతను కూడా ఓపించాడు. అసలు ఆ రోజు నల్లా వేసేది ఉండే కనెక్షన్, అది ఎందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ట్రాప్ చేయలేకపోయినాం. సరే, ఏది ఏమైనా ఇవాళ మన అధ్యక్షుడు గారు వచ్చారు, పోచారం మున్సిపల్ నుంచి వచ్చి తన దృష్టి తీసుకుపోతున్నాం. పై అధికారులకు చెప్తారా, పై ఎమ్మెల్యే గారు చెప్తారా, సీఎం గారు చెప్తారా, మాకు మాత్రం అక్కడ గుడి ఏర్పరచుకొని బోనాలు తీసేటట్టు ఈసారి ప్రయత్నం చేయాలని సభాముఖంగా, కాలనీవాస సభాముఖంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
అక్కడ 4 days బ్యాక్ వాళ్ళు ఏమంటారంటే మాకు మున్సిపల్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చింది. దాని చేతనే ఎవరైతే ఆఫీసర్ మాకు లెటర్ ఇచ్చారు కాబట్టి దాని చేతనే మేము లయన్స్ క్లబ్ వాళ్ళ ద్వారా ఒక పండు తెచ్చుకొని చేయించుకున్నామని వాళ్ళు అన్నారు. నాకు లెటర్ కూడా ఇచ్చారు సార్. నేను ఏమంటున్నా దానికంటే చట్టాలు అనేది కాలనీ వరకు కాలనీ వాసులు మెజార్టీ సభ్యులకు ఏది నిర్ణయమో దాని ప్రకారంగా జరుగుతుంది. నేను ఇక్కడ ఏమంటున్నా, వీళ్ళు ఏమంటారు, పురాతనమైన నుంచి టెంపుల్ ఉంది, ఇప్పుడు కొత్తగా కట్టేది కాదు అనే ఆలోచనగా రాజుకి ఇస్తున్నారు వాళ్ళు. కాబట్టి దాని మీద మున్సిపల్ మేడంతో కూడా రేపు మాట్లాడితే ఇలా, ఎందుకంటే ఇలా సండే కాబట్టి రేపు ఖచ్చితంగా మేడంతో మాట్లాడితే ఏం ఆదేశాలు ఉన్నాయి, అది వాస్తవంగా ఎవరన్నా అనుకున్నది పార్క్ స్థలం, ఆ స్థలంలో ఏది ఉంటే బాగుంటుంది, మెజార్టీ సభ్యుల నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఏదైనా కమిషనర్ మేడం కానీ పోలీసు వాళ్ళు కానీ కట్టుబడి చేయాల్సింది. ఎవరికి ఇబ్బంది కలిగించే పని ఏమి ఉండదు. తప్పకుండా అది ఏమన్నా మేడం ఏమైనా ఇచ్చి ఉంటే నేను కూడా మాట్లాడతా వాళ్ళతో కూడా. సేమ్ నేను క్వశ్చన్ ఇదే అడిగాను. ఎందుకంటే పబ్లిక్ కాలనీ వాసులు తెలియకుండా మీరు ఎట్లా చేసిరంటే, కాలనీ వాసులు తెలియకుండా కాదు ఇక్కడ కావాలని అది చేస్తారు అన్నారు కదా వాళ్ళంటే. మాకు లెటర్ చూపించారు వాళ్ళు, చుట్టుముట్టు ఫినిషింగ్ చేసి ఒక బోర్డు పెట్టారు అక్కడ. నేను దాన్ని ఏం వ్యతిరేకిస్తలేను, అక్కడ గుడిని వ్యతిరేకిస్తలేము, అక్కడ వాళ్ళు చేసిన దాన్ని నేను వ్యతిరేకిస్తలేను. నేను ఏమంటున్నా, ఈ యొక్క నేను క్లారిటీగా చెప్తున్నా, బహిరంగంగానే చెప్తున్నా, వేదిక ద్వారా చెప్తున్నా, శివాజీ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఏ పార్క్ కానీ దాన్ని ఒక కమిటీ హాల్ కట్టుకోవాలన్నా, అందులో గుడి కట్టుకోవాలన్నా, లేకుంటే దాన్ని పార్కు చేయాలనుకున్నా, ఈ యొక్క కాలనీ వాసుల ఇంట్లో 2 3 లేవు కదా, దాదాపు 100 150 200 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళందరిలో మెజార్టీ సభ్యులకు ఏది ఉంటారు, 10 మంది ఉన్న కాడ వాడు అట్లా అంటాడు, వాడు ఇట్లా అంటాడు. కాబట్టి మెజార్టీ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారంగా కట్టుబడి మేడం అయినా, పోలీస్ వ్యవస్థ అయినా, ఏదైనా గవర్నమెంట్ అయినా కట్టుబడి చేయాల్సిందే. కాబట్టి తప్పకుండా నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. వాళ్ళు సరే వాళ్ళు వీళ్ళతోని సజెషన్ తీసుకోలేదు, నాకు అవసరమైతే నేను ఆ వాణి మేడం కూడా దాదాపు 1-2 రోజులు ఇక్కడ నేను పిలిపిస్తాను. భక్తులందరి కోరిక మేరకు ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరు కూడా కొట్లాడుకోకుండా వాళ్ళందరి యొక్క నేనేమంటున్నా శివాజీ నగర్ కాలనీ వాసుల నిర్ణయం మేరకే ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే పార్క్ పెట్టిరో, ఎవరైతే వద్దంటారో వాళ్ళు కూడా ఈ కాలనీ వాసులే కదా. కాబట్టి అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఏకపక్షం కాకుండా అందరికి మంచి ఆమోద విధంగా ఉండేది నిర్ణయమే తీసుకుంటారు. అందరూ కలిసే ఉంటారు, కలిసి ఆడ ఏం చేయాలనేది అందరు కలిసే నిర్ణయం తీసుకుంటారు. సంతనూతలపాడు మరియు మల్లవరం ఎస్ఐలు సాయంత్రం వేళ ప్రయాణిస్తుండగా ధర్మవరం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఓ వ్యక్తి 2-వీలర్తో అనుమానాస్పదంగా కనిపించాడు. పోలీసులను చూసి ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఒక మూటను రోడ్డుపైన వదిలేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. పోలీసులు కారు దిగి చూడగా ఆ మూటలో సుమారు 2 కేజీల గంజాయి, ఒక మందు బాటిల్ ఉన్నాయి. గంజాయితో పారిపోతున్న వ్యక్తిని వెంటాడే క్రమంలో పోలీసులు తమ కారు వేగం పెంచారు. 4 గంటలకు మా సంతమల్లూరు ఎస్ఐ గారు, బెల్లుగూరు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారు. సుమారు 5 గంటలకి ధర్మవరం దాటారు. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2-వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2-వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గపక్కన ఏంటంటే ఏదో ఒక మోటార్ వేసేసి 2-వీలర్స్ వెళ్ళిపోయారు. 2-వీలర్స్ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే ఆ తర్వాత ఏంటంటే ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పి వచ్చేసి వీళ్ళు కారు దిగి ఆ మోటార్ చూస్తే ఆ మోటార్లో వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదనపుగా ముందు పైకి చేయడం ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచేటప్పుడు ఎదురుగా ఒక పక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి గుద్దారు. ఆటో కట్టలేదు. ఆటోలో 4 ఉన్నారు. 4కి సింపుల్ ఇంజరీస్ తగినాయి. ఈ అసలు ఇద్దరు దిగి 108కి ఫోన్ చేస్తే తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్ళి 108 కూడా ఫోన్ చేశారు, ఒక కార్డు పిలిపించారు. వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు బాధ్యతాయుతంగా. పోలీసు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోవడం వల్ల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కార్లో వదిలేసేసి వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగలేదంటే, ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే, ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు. ఈ క్రమం జరిగింది. దీంట్లో వచ్చిందంటే పోలీసు వాళ్ళు తప్పు ఉండాలేదో పక్కన పెడితే వాళ్ళు మాత్రం మంచి పని చేశారు. గంజా వ్యక్తిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఆతృతలో ఏంటంటే ముందు పోయి ఆటం కుదరడం జరిగింది. దీంట్లో వచ్చి గంజా ఉంది, అదేవిధంగా వచ్చేదంటే ముందు బాటలో కూడా వదిలేసిపోయాడు. ఆ పారిపోయిన అబ్బాయి ఎవరు
ఏమైందని చెప్పి అర్థం కూడా ఒక కేసు కట్టించి దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేస్తామండి. ఇందులో ఎక్కడ కూడా పోలీసుల పాత్ర అయితే ఎలాంటి నిస్సందేహంగా చెప్తున్నాను. పోలీసులు ఏంటంటే చాలా గట్టిగా చేశారు. పొరపాటు ఏంటంటే ఆటో కుదుర్చడం పొరపాటే. ఎందుకంటే ఆఫీసులో చేసి పట్టుకున్నటువంటి దాంట్లో ఉంది కానీ ఉద్దేశం ఈ విధంగా స్పీడ్ కంట్రోల్ గా తగలలేను. థ్యాంక్ యూ అండి. దీన్ని దర్యాప్తు చేసి నిజంగా చేస్తామండి. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో విషాదం. ప్రభుత్వ పాఠశాల ప్రహారీ గోడ కూలిన ఘటనలో 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. సాలూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గ్రౌండ్ కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అదే సమయంలో ప్రహారీ గోడపై కూర్చున్న విద్యార్థులపై ఒక్కసారిగా గోడ కూలడంతో తుపాకుల అరుణ్ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలతో బాలుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడు సాలూరు రెల్లి వీధికి చెందిన అరుణ్ తేజగా తెలుస్తోంది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో పాఠశాలలో విషాదం నెలకొంది. అరుణ్ తేజ మృతితో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నెరవుతున్నారు. అటు బాలుడి మృతితో రెల్లి వీధిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ నేత డాక్టర్ రోహిన్ రెడ్డి తమ ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాజేందర్ జైన్ అనే వ్యక్తి ఆరోపించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో రోహిన్ రెడ్డి ఉంటున్న గెస్ట్ హౌస్ లో తన భార్య పేరుతో కొనుగోలు చేశారని, ఈ ఇంటికి సంబంధించిన వివాదం పరిష్కరిస్తానంటూ 10 ఏళ్ల క్రితం రోహిన్ రెడ్డి అద్దె పేరుతో దిగాడని, అయితే అద్దె చెల్లించకపోగా ఇంటిని సైతం ఆక్రమించుకున్నారని ఆరోపించారు. సోమవారం ఇంటి ముందుకు వెళ్లిన రాజేందర్ జైన్ ను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అది ఇంకో మైక్ ఉండే అది కూడా చేద్దాం. అలా ఉందా ఇది కొంచెం ఫాస్ట్గా. అరే నువ్వు ఇటు అన్న ఉన్నట్టున్నారు, ఏపీస్ ఉన్నట్టున్నారు లోపల. లోపల గన్మెన్స్ ఆ వెహికల్స్ అన్ని ये कंस्ट्रक्शन कौन करे? हमारा ये सब पूरा विद बिल्डिंग 86 पूरा हमारा, जमीन हमारा, घर हमारा और पूरा हमारा ही है, किसी का नहीं है, दूसरों का नहीं है। वो ना ఎవరిదన్నా ఇల్లు ఇది? ఇల్లు ఎవరిది? మాకు తెలియదు కానీ ఫస్ట్ ఓనర్ मैं हूं भाई, ఓనర్ ఇక్కడ ఉన్నాడు. ఓనర్ ని లోపల फिर क्या करना अंदर में మీరు అడ్డుకోవచ్చా? మీరు మిస్ అవుతున్న అడ్డుకుంటారా? మీకు నచ్చిన बोला ना मेरे को अरेस्ट करेंगे, అరెస్ట్ చేయడానికి ఏం अरेस्ट करेंगे, చెప్పినా ఆయన ఏం తప్పు చేసిన ఈ పనులకి ఈ పనులకు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఆయన అడ్డుకోలేదు. నేను దీని అడ్డుకోవచ్చా? దీని అడ్డుకోవచ్చా? దీని అడ్డుకోవచ్చా? లోపల బండి ఏం హక్కు देखिए साहब, ये हालत है, ये हालत है, सच्चाई नहीं बोलना, सच्चाई नहीं बोलना। बोला ना साहब मेरे को सिविल कोर्ट ले इसको वाइट रूम बोले बस बैठ आराम से बैठ उतर गया साहब। ఒక్క నిమిషం ఆగండి. ఆయన కూర్చుంటాడు, మీకు అభ్యంతరం లేదు. నేనేమంటారా సార్, खड़ाने दो बैठ जाओ अंदर, आप आराम से बैठ जाओ। एक मिनट जी ऊपर ओके बैठ जाओ, बैठ जाओ, आप आराम से बैठ जाओ। మీకు ఇష్టం వచ్చినట్టు ఈ హోమ్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని ఇట్లా కబ్జాలు కాపాడతానికి పోలీసులు వాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా లోపల ఉన్నాడు రోహిన్ రెడ్డి చెప్పండి అసలు చెప్పండి అన్న మాట్లాడండి. साहब मेरे को अरेस्ट करके लेके जा रहे, कहीं को वो नहीं मालूम हो रहा मेरे को। ओके
क्यों कर रहे हैं नहीं मालूम मेरे को। मेरा घर पूछा तो पाप को मेरे को ये पनिशमेंट है साहब। नहीं उन्होंने कुछ नहीं है, किसी को नहीं लेना देना है। मैं हूँ ओनर, आप जो करना मेरे साथ करो। जाओ साहब, मेरे जो ना मेरा किस्मत में लिखा हुआ है, मेरा किस्मत में लिखा हुआ है साहब। मेरा किस्मत में अरेस्ट करके लेके जाएंगे, लिखा मारे तो मारे। ఇదే ఫస్ట్ కబ్జా నా ఇల్లే పంపేయండి సార్, ఇల్లు ఎందుకు ఇస్తారు మాకు, ఫ్రీలో పెట్టుకుంటారు మీరు. చెప్పండి ఏ లేదన్నా ఏంటన్నా पेद्दम्मा गुड़ी के पीछे रोड नंबर 43 प्लॉट नंबर 838/A जुबली हिल्स हैदराबाद 1986 से हम लोग सिंगल ओनर है प्रॉपर्टी का, कोई ओनर नहीं है। कोर्ट में केस चल रहा, स्टे लिया हुआ है, लेकिन रोहिन साहब हमारे को सेटलमेंट करता हूँ, तुम्हारे को सेटलमेंट करता हूँ बोल के 12 साल से कब्जा करके बैठे और बार बार धमकी देते हैं। रूलिंग पार्टी है हम, हमारे पास पावर है, तुमको हम नहीं जीने देंगे। घर के तरफ आया तो आंखा निकाल देता हूँ, नजर उठा के देखे तो गर्दन काट देता हूँ। 5 लाख रुपए दिए तो पुलिस जिंदगी भर सड़ा देगा जेल में, 10 लाख में टुकड़े करके फेंक देता। ऐसे कई बात हम बोले, मैं बर्दाश्त करके आकर को मेरे को कोई सोर्स नहीं मिला और मेरे को तंग कर दिए। मैं उनको बोल रहा हूँ मेरा प्रॉपर्टी मेरे को वापस दो साहब, आप 12 साल से कब्जे में है, आपके पास क्या प्रूफ है, क्या एविडेंस है आपके पास? अगर सेल डीड है, ईसी है, कुछ भी है तो पहले बताओ, फिर आप अंदर बैठो, बात करेंगे हम। कुछ भी नहीं है तुम्हारे पास, बिना वजह हमारे को सताना, परेशान करना, प्लॉट नंबर 838/A रोड नंबर 43 बिहाइंड पेद्दम्मा टेम्पल जुबली हिल्स 1986 से हम लोग ही ओनर्स है और प्लॉट का टोटल स्क्वायर यार्ड 1400 अप्रॉक्स है, बट 1230 स्क्वायर यार्ड रजिस्टर्ड है। ऑल डॉक्यूमेंट्स आपको विद लिंक डॉक्यूमेंट डीसी टिल्ड मेरा वाइफ के नाम पे है। उनको भी वार्निंग दी है, उनको भी वार्निंग दे रहे हैं, अगर तुम कहीं भी पुलिस स्टेशन, कोर्ट या एडवोकेट करने गया तो तुम्हारा हालत अच्छा नहीं रहता, हम तुम्हारे को नहीं जीने देंगे। इसलिए वो लोग भी 10 साल से छुपे हुए हैं साहब। मैं ही एक फ्रेम में आ रहा हूँ और इन लोग जो है मेरे नाम पे फेक FIR करके पुलिस स्टेशन में साई सुवीर रेड्डी साहब, रोहिन रेड्डी के भाई, मैं एक्सटॉर्शन पूछ रहा हूँ, मैं उनको धमकी दे रहा हूँ, उनको किडनैप कर रहा हूँ बोल के, उनका डेफेमेशन कर रहा हूँ बोल के केस बना के हैरेसमेंट करके पुलिस स्टेशन लेके जाके 10 घंटा बिठाए और बार बार पुलिस स्टेशन में अब तक 3 बार बुला के अरे ऐसा बार बार करे तो अरेस्ट करके तुम्हारे को जेल भेज देता हूँ बोल के धमकी दे रहे। अब मैं कहाँ जाना, जीना नहीं क्या मैं? मेरा मकान रख लेके मैं मेरा मकान छोड़ के किधर जाना?
కబ్జా చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 12 సార్లు 12 సంవత్సరం అవుతుంది కబ్జా చేసి. ఈసీ కూడా చూసుకోవచ్చు, మీరేం ప్రాబ్లం లేదు. లింక్ డాక్యుమెంట్ అన్ని ఇస్తారు సార్ మీకు, అలాంగ్ విత్ ఈసీ టిల్ డేట్ ఫ్రమ్ 1959, బీయింగ్ సింగిల్ ఓనర్ ఫ్రమ్ 1986. మరి మీ ల్యాండ్ లో వాళ్ళు ఎందుకున్నారు, ఎట్లున్నారు వాళ్ళు? హెల్ప్ చేస్తా, సెటిల్మెంట్ చేస్తా, మీకు బాగా చేస్తా, ఫ్యామిలీలో ఇద్దరికి ప్రాబ్లం లేకుండా చూసుకుంటా అని చెప్పి కబ్జా చేసుకున్నాడు సార్. ఇస్తా పైసలు ఇస్తా, అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్పి. ల్యాండ్ వాల్యూ 50 కోట్లు మీద ఉంది సార్. పిలిపించి కోర్టు ఇస్తా, 50 లక్షలు ఇస్తా, 2 కోట్లు ఇస్తానని లాస్ట్ కు బేరం ఆడి వేరే వాళ్ళ ద్వారా 3 కోట్లు ఇస్తా సంతకాలు పెట్టి వెళ్ళిపోండి. దీంట్లో తీన్మాన్ మల్లన్న సార్ కూడా హెల్ప్ చేయాలని చెప్పి 4 నెలలు తిప్పేసి మాకు ఏ హెల్ప్ చేయలే. వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ప్రెస్ మీడియాకి పిలిపించి సార్ నాకు సపోర్ట్ చేయండి, నా ఇల్లు నాకు ఇప్పియండి అంటే ఆయన మనిషి అనిల్ వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని నన్ను 4 నెలలు తిప్పిండు. ఇక లాస్ట్ వాళ్ళని కూడా వదిలేసిన సార్. డైరెక్ట్ గా రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్ అయినా వాళ్ళ మనుషులు వచ్చారు మీ దగ్గరికి ల్యాండ్ విషయంలో? ఆయన కజిన్ ఉన్నారు రాజేందర్ అని, ఆయనకి మాకి 45 years పరిచయం ఉంది. ఆయన డాడీ మా డాడీ 60 years పరిచయం. ఆ నమ్మకంలో వస్తే నమ్మకం ద్రోహం అయిపోయినా అందరు ఇప్పుడు ఇది రోహిన్ రెడ్డి గెస్ట్ హౌస్ అంటారు కదా, గెస్ట్ హౌస్ అని ఆయనే చెప్పుకుంటుండు. నాకు ఇల్లు కొనుక్కున్నా అని చెప్తుండు. నా దగ్గర ఇల్లు ఓనర్స్ నేనే, నా దగ్గర ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉందని చెప్పి ఎంతో మందికి చెప్తున్నా. ఆయన దగ్గర ఏమి లేవు సార్. డబ్బులు తీసుకున్నారు ఇంటి కోసం అని చెప్పేసి అని చెప్తున్నారు కదా, నిజమేనా? సార్ ఒకటి ఆయన చెప్పిండు కదా సార్, 6 నెలల ఇల్లు నేను మీతో ఉండి మీకు సెటిల్మెంట్ చేసి ఇస్తా, ₹1 కోటి మీకు ఇస్తా 6 నెలలు అని చెప్పి 11 సంవత్సరం నుంచి తిప్పి మొత్తానికి 25,000 50,000 అట్లా చేసి 80 లక్షలు ఇచ్చిండు సార్. ఇంకా ఏం చేసిండు, నేను వచ్చి రెంటల్ అగ్రిమెంట్ లో ఉంటే బాగుంటది, నీకు హెల్ప్ చేస్తా సపోర్ట్ చేస్తా అని చెప్పి 2015 అక్టోబర్లో రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెంట్ లేదు, రెంట్ రసిప్ట్ లేదు. మేము వాళ్ళకి ఏ రసిప్ట్ ఇవ్వలే, రెంట్ ఇవ్వలే. అప్పుడు 75,000 లెక్క పెడితే ఇవాళకి 3.25 కోట్లు అవుతుంది సార్ రెంటే. ఆ 2 పైసలు మర్చిపో, ఇల్లు మర్చిపో, నువ్వు రావద్దు. కుమారాణి జైన్ మీ భార్య పేరు ఏం పేరు? ఆమె పేరు మీద చెప్తారు కదా? అవును సార్ ఉంది, లేదని చెప్తలేను. 2015లో ఇదే ఇల్లు కబ్జా అయింది. అప్పుడు కూడా నేనే పోలీస్ స్టేషన్లో డీజీపీ కమిషనర్ వాళ్ళందరికీ లెటర్ ఇచ్చి విడిపించిన ఇల్లు. విడిపిస్తే ఈ రోజు అదే పోలీసు వాళ్ళు నేను ఓనర్ కాదు, సాయి సువి రెడ్డి అండ్ రోహిన్ రెడ్డి ఓనర్స్ అని చెప్పి ఫేక్ కేసు నా మీద పెట్టి డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా, ఏ వెరిఫికేషన్ లేకుండా, ఫోన్ చేయకుండా, మాకు ఒకసారి పిలిచి మీ డాక్యుమెంట్ చూపించండి కూడా చెప్పకుండా డైరెక్ట్ అరెస్ట్ చేసి ధమ్కి ఇస్తే వాళ్ళకి నేను 35-40 వేలు ఇచ్చి బయట వచ్చినా సార్. ఇది నిజం. ఈ కేసు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసా? రేవంత్ రెడ్డి సార్కి నేను 5-6 మెసేజ్లు పెట్టిన, సార్ ఈ పరిస్థితి రోహిన్ రెడ్డి గారు ఉన్న హెల్ప్ చేయండి. దాని తర్వాత రఘువీరెడ్డి సార్ కూడా పెట్టిన, మొత్తం క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ ఆల్ మినిస్టర్స్ ఎవరెవరికి నేను ఇవ్వచ్చో వాళ్ళందరూ కూడా మెసేజ్ పెట్టిన. రఘువీర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినా అన్నావు కదా, ఏ విషయంలో ఇన్వాల్వ్ అయినా? ఆయన సెటిల్మెంట్ చేసి మీకు మంచి చేస్తా అని చెప్పి పిలిపించి విస్పర్ వ్యాలీలో ఆయన ఇంటికి వెళ్ళిన. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా దోకా అయింది సార్. మీకు ఇవాళ 25 lakhs ఇస్తున్నాం, బిగ్ అమౌంట్ మీద ఏదైతే ప్రాపర్టీ వాల్యూకి రీజనబుల్ గా రావాలో ఇస్తా అని చెప్తే అది కూడా ఇయ్యలేదు సార్ మాకు. నా ఇల్లు నేను తీసుకోవాలనుకొని వచ్చిన ధైర్యంతో మీరు అందరూ ఉన్నారు, సపోర్ట్ చేస్తారు, న్యాయం చేస్తారని. కానీ ఆయన లోపలే రానిస్తారు. ఇది నా పరిస్థితి, నా ఓనర్ అయి నేను రోడ్డు మీద ఉన్నా. ఎవరు వస్తారని ఇష్టం లేదు కదా సార్. రోహిన్ రెడ్డి సార్, సాయి సార్ ఉండండి, ఎవరు ఉన్నారు లోపల. అవును, రోహిన్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు, జైన్ గారు మీరు ఇల్లు కూడా మర్చిపోండి, మీకు సెటిల్మెంట్ చేస్తా, న్యాయం చేస్తా అని చెప్పి 11 సంవత్సరం నుంచి తిప్పుతూనే ఉన్నారు. ఇంకా మేము రూలింగ్ లో ఉన్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఏదైనా చేయవచ్చు. సిటీలో గుండాస్, రౌడీస్ అండ్ ఆల్ అదర్ పీపుల్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అన్ని మా చేతిలో ఉంది. మినిస్టర్స్ కూడా నేను చెప్పేదే చెప్తారు, ఐఎమ్ షాడో సీఎం. సో నువ్వేం చేస్తావు, నీ దగ్గర ఏం దమ్ము ఉంది చూపి, నువ్వు ఇల్లు ఖాళీ చెప్పేసి చూపి, నేను కబ్జాలో ఉన్నా, నీ కబ్జా నుంచి తీపిచ్చి చూపి, అప్పుడు నేను మొగాడని అనుకుంటా అని చెప్పి కూడా బదిలిస్తాను సార్. ఏం చేయాలి నేను? షేర్లింగంపల్లి, పాపిరెడ్డి నగర్, మాదాపూర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వృద్ధాప్య, ఒంటరి మహిళల పెన్షన్, కేటీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. షాదీ ముబారక్ పథకంపై కోర్టు స్టే రావడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
నేను తీసుకున్నాను. ఓకే అన్న. ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా మహిళా లోకలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన తెలంగాణ రాష్ట్ర సాధకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో ఆలోచన చేసి మరి ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగా 51,000 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ కళ్యాణ లక్ష్మి పథకము తర్వాత 75,000గా చేసుకుంటూ తర్వాత 1,00,000 రూపాయలుగా చేసుకుంటూ మరి పెంచుకుంటూ వచ్చినటువంటి ఘన చరిత్ర మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని. మరి ఈరోజు ఒక పేద ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టిందంటే చాలా భారంగా చాలా బాధగా ఉండే పరిస్థితి ఉండేది గతంలో. అది గమనించినటువంటి మరి కేసీఆర్ గారే మరి ఈ ఆడపిల్లలకి పెళ్లి చేయాలంటే పేద ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాయని బాధతో ఆలోచన చేసే ఇవాళ కళ్యాణ పథకం పట్టుకొచ్చి మరి మేనమామలాగా మరి పెళ్లి రోజున 1,16 రూపాయలని ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా. అట్లా 13 లక్షల మంది కూడా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరిగింది. మరి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది అన్నదానికి కారణంగా ఈరోజు మా మహిళా ప్రజలను కానీ మా మధ్యతరగతి ప్రజలు మీకు ఏమన్నా చేశారు రేవంత్ రెడ్డి? మీకు ఓట్లు వేసేందుకేనా ఈ యొక్క మాకు శాపం ఇదేనా? మాకు మీకు చెప్పేది ఇదేనా ప్రజాపాలన? చెప్పింది ప్రజలపైన నువ్వు కక్ష సాధించేది ప్రజాపాలన. ఈరోజు చూస్తూ ఉంటే షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ ఒక మధ్యతరగతి కుటుంబం ఒక పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మా కేసీఆర్ గారు ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాలని అమలు చేస్తే ఈరోజు మా కేసీఆర్ మీద కానీ అన్నట్టుగా మా కేటీఆర్ గారి మీద హరీష్ రావు మీద కోపం ఉంటే మా మీద రాజకీయ పరంగా కక్ష సాధించే కానీ మా ప్రజల మీదను కక్ష సాధిస్తే రాబోయే రోజుల్లో మా అక్కజలను నీకు తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేనిఫెస్టోలో మా లేని పథకాలన్నీ కూడా మా కేసీఆర్ గారు మధ్యతరగతి ప్రజలని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లేని పథకాలన్నీ కూడా అమలు చేసి వాళ్ళకు కేసీఆర్ కిట్ కానీ ఇలా చూసుకుంటే పోతే ఎన్నో పథకాలు మధ్యతరగతి కుటుంబాలకు అవసరపడే పథకాలు అన్నీ కూడా అవసరం ఉండే. ఈరోజు ఆ పథకాలు ఏ ఒక్క పథకం కూడా మా మధ్యతరగతి కుటుంబాలకు మా అక్కజనులకు అందకుండా చేస్తున్నటువంటి పాపం నీకు ఖచ్చితంగా తల్లుతుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్,